హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగశరత్ పాండురంగి. బజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మళ్ళీ కొంచెం రిసర్చ్ తర్వాత ఒక కొత్త కంపెనీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ క్లుప్తంగా మనం ఆ కంపెనీ చరిత్ర మరియు యాన్యుయల్ రిపోర్ట్స్ హైలైట్స్, ఈ కంపెనీ ఎందుకు మల్టీ బ్యాకర్ కాబోతుంది అండ్ జీరో డెట్ కంపెనీ ఎలా అయింది అనేది క్లుప్తంగా చూద్దాం. మొదలెడదామా మరి? ముందుగా ఈ కంపెనీ గురించి చిన్న ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. ఈ కంపెనీ 1994లో స్థాపించబడింది. 25 ఏళ్లకు పైగా కంపెనీ నడుస్తోంది. 800కు పైగా ఉద్యోగులున్నారు ఈ కంపెనీలో. 300కు పైగా గ్లోబల్ ఇన్‌స్టాలేషన్స్, గ్లోబల్ లొకేషన్స్‌లో అంటే వేరే వేరే కంట్రీస్‌లో ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయి. 90కి పైగా దేశాల్లో కంపెనీ నడుస్తోంది. 200 పైగా కస్టమర్స్ ఉన్నారు. ఆహ్, చాలా కంట్రీస్ నుంచి, చాలా దేశాల నుంచి. 35 పైగా ఇండస్ట్రీ అవార్డ్స్ గెలుచుకుంది. ఆహ్, రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ స్పెండింగ్‌లో 3.1 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది యూఎస్ డాలర్స్. అలాగే $44 మిలియన్ ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. అంటే 44 మిలియన్ యూఎస్ డాలర్స్ సరిపడా ఆర్డర్స్ ఆల్రెడీ ఈ కంపెనీ చేతిలో ఉన్నాయి. ఇది క్విక్ ఫ్యాక్ట్స్ అండి. దీని తర్వాత స్ట్రాటజిక్ ఫ్రేమ్‌వర్క్. ఈ కంపెనీ జనరల్‌గా ప్రతి కంపెనీకి కస్టమర్స్, పార్ట్నర్స్, ఆ కంపెనీ ఎంప్లాయీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ వాళ్ళ సోల్ పర్పస్. వీళ్ళ వాల్యూ ఇంక్రీజ్ చేయడమే వాళ్ళ హోల్ పర్పస్‌గా ఉంటుంది. ఈ కంపెనీకి కూడా అలాగే. విజన్ ఏంటి అంటే టు బి ద గ్లోబల్ లీడర్ ఇన్ డిజిటల్ ట్రస్ట్. దాని గురించి మనం ఇంకా డీటెయిల్డ్‌గా వచ్చే స్లైడ్‌లో తెలుసుకుందాం. తర్వాత గోల్స్ ఏంటి? వైబ్రెంట్ సుబెక్స్ కింద చాలా ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారండి. చిన్న చిన్న స్టార్టప్ ఐడియాస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. థట్ మీన్స్ స్టార్టప్ ఐడియా. అలా ఇంట్రాప్రెన్యూర్‌షిప్ అంటే ఒకే కంపెనీలో ఆహ్, ఒక చిన్న డివిజన్‌ని సెపరేట్‌గా స్టార్ట్ చేసి దాన్ని ఒక కొత్త కంపెనీలా ట్రీట్ చేస్తే దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. ఈ కంపెనీ అది బాగా చేస్తుంది. రెవెన్యూ గ్రోత్ వీళ్ళ ఐడియా అండి. సో, ఇప్పటి నుంచి రెవెన్యూ గ్రోత్ చేయాలనుకుంటున్నారు. మనం ఈ కంపెనీ హిస్టరీ బ్రీఫ్‌గా నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అలాగే స్ట్రాటజీ. ఈ కంపెనీకి కొన్ని కోర్ కాంపిటెన్సీస్ ఉన్నాయండి. అంటే ఈ కంపెనీ మోస్ట్‌లీ టెలికాం రిలేటెడ్ ఏరియాలో పనిచేస్తుంది. 200 పైగా క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి టెలికాం ఏరియాస్ నుంచి. అది కూడా మనం వచ్చే స్లైడ్‌లో చూద్దాం. ఆహ్, ఈ టెలికాం ఏరియాస్‌లో వీళ్ళేం జేస్తారు? వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి కూడా నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. గ్రోత్ ఇన్ ఏరియాస్ అంటే రాబోయే గ్రోత్. మీకు ఇంట్రాప్రెన్యూర్‌షిప్ గురించి చెప్పాను. అలాగే ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వితిన్ ద కంపెనీ వీళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెక్యూరిటీ అంటే ఓపెన్ వైఫై నుంచి కనెక్ట్ అయ్యే గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఆ గ్యాడ్జెట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెక్యూరిటీ ఎవరు చూస్తారు అంటే ఈ కంపెనీ అది చేయబోతోంది. అలాగే అనలిటిక్స్ సెంటర్ ఆఫ్ ట్రస్ట్ అది గూడా మనం చూద్దాం ఇన్ డీటెయిల్. ఇన్వెస్ట్ ఇన్ న్యూ వర్టికల్స్ లైక్ క్రంచ్ మెట్రిక్స్. క్రంచ్ మెట్రిక్స్ అనేది కొత్త ఆహ్, డివిజన్ అండి. అది కూడా వీళ్ళు చేయబోతున్నారు. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియో ఏంటి? బేసికల్లీ ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియో ఆహ్, ఎంటైర్‌లీ డిజిటల్ రిలేటెడ్ అండి. డిజిటల్ ట్రస్ట్ మీద ఆధారపడింది. డిజిటల్ సెక్యూరిటీ, డిజిటల్ ఐడెంటిటీ, అనామలీ డిటెక్షన్, నెట్వర్క్ అనలిటిక్స్, బిజినెస్ అష్యూరెన్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్, పార్ట్నర్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్. ఇవి ఇది బ్రాడ్ పోర్ట్‌ఫోలియో. దీన్ ఇవన్నీ మీరు కేటగరైజ్ చేస్తే బేసికల్లీ ప్రైవసీ, సెక్యూరిటీ, ఐడెంటిటీ, ప్రిడిక్టబిలిటీ, డేటా ఇంటెగ్రిటీ, రిస్క్ మిటిగేషన్ వీటి కిందొస్తాయి. ప్రైవసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక మాల్‌కెళ్లారు. అక్కడ ఒక ఓపెన్ వైఫై ఉంది. మీరు దానికి కనెక్ట్ అయ్యారు. మీరు ఓపెన్ వైఫై కనెక్ట్ అయినా కూడా ఏ హ్యాకర్ కూడా మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, మీ ఫోన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకోకుండా ఆపగలగాలి. అది డిజిటల్ ప్రైవసీ. ఆ ప్రైవసీని తీసుకోకుండా ఉండగలడం ప్రైవసీ. అట్ ద సేమ్ టైమ్ అలా తీసుకోకుండా ఉంచగలగడం సెక్యూరిటీ. సో, ప్రైవసీ, సెక్యూరిటీ అట్ ద సేమ్ టైమ్ అలా ఎవరైనా ఒక హ్యాకర్ మీ మొబైల్‌లో నుంచి లాగిన్ అయ్యి, మీ వాట్సాప్ లేదా మీ ఫేస్‌బుక్ పేజ్ నుంచి ఎవరికైనా మెసేజ్ పంపితే దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. సో, వర్చువల్ ఐడెంటిటీ థెఫ్ట్ దాన్ని కూడా మెయింటైన్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ యూజర్ మారాడు లేదా ఒక యూజర్ ఐడెంటిటీని ఎవరైనా హ్యాక్ చేశారు అలా తెలుసుకోవడం.
దాన్ని ఆపడం ఐడెంటిటీ సెక్యూరిటీ. ఆహ్, ఈ 3 ఇండివిడ్యువల్‌కి రిలేటెడ్ అయితే, అలాగే ప్రిడిక్టబిలిటీ, డేటా ఇంటెగ్రిటీ, రిస్క్ మిటిగేషన్ ఇవి కంపెనీ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్టబిలిటీ. ఒక ప్రతి పర్సన్‌కి ఒక రెగ్యులర్ బిహేవియర్ ఉంటుందండి. ఇప్పుడు నాగచరిత్ అని నేను పొద్దున్న 9 గంటలకు ఆఫీస్‌కెళ్తాను. 5 గంటలకు ఇంటికొస్తాను. అది నా రెగ్యులర్ బిహేవియర్. ఒకవేళ నా బిహేవియర్ ట్రాక్ తప్పితే, లేదా నేను సే ప్రతిరోజు ఫాలో అవ్వకుండా వేరే రూట్‌లోంచెళ్తే, దాన్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. ప్రిడిక్టబిలిటీకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సేల్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ దివాళీకి సేల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ దివాళీకి సేల్స్ ఎలా ఉండబోతున్నాయి? లాస్ట్ 5 ఇయర్స్‌ని బట్టి నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ సేల్స్‌ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. థట్ ఈస్ ఆల్సో ప్రిడిక్టబిలిటీ. డేటా ఇంటిగ్రిటీ. అన్ని డేటా ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు డిజిటల్ నౌఎడేస్. అలా కనెక్ట్ అయినప్పుడు ఆ డేటా కరెక్టా కాదా? ఆ డేటా మానిప్యులేట్ చేసారా? ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా ఇస్ ఇట్ యాక్చువల్లీ ట్రూ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రిస్క్ మిటిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ తీసుకోండి. ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో టికెట్ బుక్ చేయడానికి ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఉంది. మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మధ్యలో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. దేర్ ఇస్ నో మాన్యువల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ బుకింగ్ ఎయిర్‌లైన్ టికెట్. అలా బుక్ చేస్తున్నప్పుడు సే బిజినెస్ క్లాస్ టికెట్ ఎకానమీ ప్రైస్‌కి బై మిస్టేక్ పెట్టారనుకోండి. హౌ డు యూ మిటిగేట్ దట్ రిస్క్? మీకు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఎకానమీ క్లాస్ ప్రైస్‌కి అమ్ముడుపోతే హౌ డు యూ మిటిగేట్ దట్ రిస్క్? ఈ ఎగ్జాంపుల్ వినోద్ కుమార్ ద సీఈఓ ఆఫ్ దిస్ కంపెనీ ఎగ్జాంపుల్ మెయింటైన్ చేశారండి. ఎగ్జాంపుల్ మెన్షన్ చేశారు. ఎక్కడ అంటే వన్ ఆఫ్ ది ఇంటర్‌వ్యూస్‌లో ఆయన మెన్షన్ చేశారు. ఒక పెద్ద ఎయిర్‌లైనర్ ఐ థింక్ ఇట్ ఈస్ టాటా విస్తారా. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఈ ప్రాబ్లమ్ అయ్యింది. ఒకసారి బిజినెస్ క్లాస్ మొత్తం ఎకానమీ క్లాస్‌కి బుక్ అయిపోయాయి టికెట్స్. తర్వాత వీళ్ళు దాన్ని మిటిగేట్ చేయగలిగారు. ఆ కంపెనీ ఓనర్ ఆహ్, ఆ సీఈఓ అనౌన్స్ చేశారు. దట్స్ ఎ దివాళీ గిఫ్ట్ అని చెప్పి కవర్ అప్ చేశారు. బట్ వాళ్ళకి అలా తప్పు నడుస్తోంది అని ఇన్ఫార్మ్ చేసింది నో వన్ బట్ సుబెక్స్. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి మిటిగేటెడ్. రిస్క్ క్యాన్ బి మిటిగేటెడ్ త్రూ సుబెక్స్. ఇది వాళ్ళ ఓవరాల్ పోర్ట్‌ఫోలియో అండి. నెక్స్ట్ మీరు అడగొచ్చు ఇంత మంచి కంపెనీ ఎందుకు ఇట్స్ స్టిల్ అవైలబుల్ అట్ ₹19 ప్రైస్ అని. ఇవాళ చూసుండొచ్చు మీరు. సుబెక్స్ ఇస్ అవైలబుల్ అట్ ₹19. బేసికల్లీ బ్రీఫ్ హిస్టరీ చూద్దామండి. బిట్వీన్ 1999 అండ్ 2008 ఈ కంపెనీ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రొడక్ట్ కంపెనీస్ ఇన్ ఇండియాగా మారింది. ఈ కంపెనీ పేరు ఎలాగొచ్చిందంటే ద ఫౌండర్స్ సుబెక్స్ అంటే సుభాష్‌లో ఎస్‌యుబి ఫస్ట్ 3 లెటర్స్ అలాగే అలెక్స్‌లో ఏఎల్‌ఈఎక్స్ అలెక్స్‌లో లాస్ట్ 2 లెటర్లు ఎక్స్. ఈ 2 తీసుకొని సుబెక్స్‌గా ఫార్మ్ చేశారు 1999లో. ఇలా ఫార్మ్ చేసిన ఈ కంపెనీ చాలా ఫాస్ట్‌గా మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత ఆహ్, 2003లో లిస్ట్ అయిందండి. ₹115 దగ్గర స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీ ఇది. 2003లో లిస్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఐపీఓ లిస్టింగ్స్‌లో వచ్చిన డబ్బులతో 2004 నుంచి 2007 దాకా ఇనార్గానిక్ గ్రోత్ అంటే వేరే వేరే కంపెనీలు కొనడం మొదలుపెట్టారు. అలా కొన్న కంపెనీస్‌లో ఫస్ట్ 3 బానే హిట్ అయ్యాయి. ఇలా కంపెనీలు కొనడం మొదలెట్టారు. అలా కొన్న కంపెనీల్లో ఫోర్త్ కంపెనీ 2007లో కొన్న ఫోర్త్ కంపెనీ సిండెసిస్. ఈ కంపెనీ కొనడానికి వీళ్ళు చాలా అప్పు చేశారు. అది $165 మిలియన్ డీల్ వర్త్ క్యాష్ డీల్ చేశారు. దానికి చాలా అప్పు చేశారు. ఆ అప్పు చేయడం వల్ల అట్ ద సేమ్ టైమ్ 2009లో మీకు తెలిసే ఉంటుంది పెద్ద రిసెషన్ వచ్చింది. వీళ్ళు అప్పు చేసిన 1 ½ ఇయర్‌కి రిసెషన్ రావడం వల్ల వీళ్ళ అప్పు తీర్చలేకపోయారు. వీళ్ళకన్ని ఆర్డర్స్ రాలేదు. ఆ అప్పు తీర్చలేకపోయారు. ఆ అప్పు తీర్చడానికి 2007 నుంచి 2017 వరకు ఆల్‌మోస్ట్ 10 ఏళ్ళు పట్టిందండి. 2007లో 300 ఉన్న కంపెనీ సడెన్‌గా 30 రూపీస్‌కి పడిపోయింది. ₹30కి పడిపోయింది అదే ఇయర్‌లో. అలాగ పడిపోయిన కంపెనీ మళ్ళీ మామూలవ్వడానికి అంటే
తీర్చి $165 మిలియన్ డెట్ కంప్లీట్ చేసి, మళ్ళీ డెట్ ఫ్రీ అవ్వడానికి 2017 అంటే దాదాపు 10 ఏళ్ళు పట్టిందండి. 2007 నుంచి 2017 వరకు ఆ తీసుకున్న అప్పు తీర్చడంలో ఈ కంపెనీ గడిపింది. అండ్ ఇప్పుడు కంప్లీట్‌లీ డెట్ ఫ్రీ. జీరో డెట్. అసలు అప్పులే లేని కంపెనీగా మారింది. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూద్దాం. నేను మీకు చెప్పాను ఈ కంపెనీ మెయిన్ రెవెన్యూ టెలికాం కంపెనీస్ నుంచి వస్తుంది అని. టెలికాం కంపెనీస్‌లో బేసిక్ వీళ్ళ మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి ఆర్ఓసీ అండి. ఆర్ఓసీ అంటే రెవెన్యూ ఆపరేటింగ్ సెంటర్స్. సో, రెవెన్యూ ఆపరేటింగ్ సెంటర్స్ ఏం చేస్తాయి అంటే, దేర్ ఆర్ డిఫరెంట్ కేటగరీస్ టు ఇట్. సో, రెవెన్యూ అష్యూరెన్స్. రెవెన్యూ ఆపరేటింగ్ సెంటర్స్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ రెవెన్యూ అష్యూరెన్స్. మీరొక టెలికాం కంపెనీ తీసుకున్నారంటే, టెలికాం లైసెన్సింగ్ తీసుకోవడం మాత్రమే టెలికాం కంపెనీ మెయిన్ హర్డిల్ అండి. అంటే గవర్నమెంట్ నుంచి టెలికాం స్పెక్ట్రమ్‌కి లైసెన్స్ కావాలి. 2జీ కానీ, 3జీ కానీ, 4జీ కానీ స్పెక్ట్రమ్‌కి లైసెన్స్ కావాలి. అదే మెయిన్ పెట్టుబడి. సేమ్ మనం ఎగ్జాంపుల్ ఎయిర్‌టెల్ తీసుకుందాం. ఎయిర్‌టెల్‌కి మెయిన్ పెట్టుబడి 4జీ, 5జీ స్పెక్ట్రమ్ లేదా జియో అయినా కానీ. 4జీ, 5జీ స్పెక్ట్రమ్ మెయిన్ పెట్టుబడి. ఆ తర్వాత ఒక వచ్చిన స్పెక్ట్రాన్ని వాళ్ళు యాంప్లిఫై చేసి ప్రతి మొబైల్‌లోకి పంపించడానికి వాళ్ళకి మధ్యలో చాలా మంది వెండర్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ ఎరిక్సన్ ఈస్ వన్ వెండర్. హనీవెల్ సిస్టమ్స్ ఈస్ అనదర్ వెండర్. అలా నంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. అంటే ఒక సిగ్నల్ టవర్ ఒక వెండర్ నుంచి వస్తుంది. ఆ సిగ్నల్ యాంప్లిఫికేషన్ ఇంకొక వెండర్ నుంచి వస్తుంది. అలా చైన్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. సో, ఇప్పుడు మీరు మీ మొబైల్ బిల్ మంత్లీ రూ. 100 కడుతున్నారంటే, రూ. 100లో రూ. 50 ఈ వెండర్స్‌కెళ్తుంది. రూ. 50 కంపెనీకెళ్తుంది. అంటే ఎయిర్‌టెల్‌కెళ్తుంది. సో, రూ. 50 వెండర్స్‌కి, రూ. 50 మెయిన్ కంపెనీ ఎయిర్‌టెల్‌కి. ఈ రూ. 50లో ఎయిర్‌టెల్ మళ్ళీ ఏజీఆర్ డ్యూస్ కూడా కట్టాలి. మీకు ఏజీఆర్ డ్యూస్ గురించి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో మాట్లాడినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, గవర్నమెంట్‌కి కూడా వీళ్ళు ఆ స్పెక్ట్రమ్ తీసుకున్నందుకు లైసెన్సింగ్ ఫీ కట్టాలి. అది కూడా ఈ రూ. 50 నుంచి కట్ అవుతుంది. సో, 50 లోంచి మళ్ళీ ఒక రూ. 20 దానికి, ఒక రూ. 10 ఎంప్లాయీ ఖర్చులు. మొత్తంగా మిగిలేది రూ. 100లో ఎయిర్‌టెల్‌కి రూ. 20 మాత్రమే. సో, ఈ రూ. 50 ఏదైతే ఉన్నాయో ఇది వెండర్స్‌కెళ్తుంది. సో, ఈ రెవెన్యూ స్ట్రీమ్ మొత్తం మెయింటైన్ చేయడం రెవెన్యూ అష్యూరెన్స్. అంటే ఒకవేళ ఈ రూ. 50 కట్టాల్సిన చోట మనం ఎయిర్‌టెల్ వెండర్స్‌కి రూ. 70 కట్టాల్సొస్తే కంపెనీ ప్రాఫిట్స్‌లో నడవదు. సో, మెయింటైనింగ్ దిస్ రెవెన్యూ అష్యూరెన్స్ ఈస్ సుబెక్స్ మెయిన్ ప్రొడక్ట్. దట్స్ ద ఫస్ట్ ప్రొడక్ట్. సెకండ్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్. ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తారు అంటే, ఇలా ఇంతమంది వెండర్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారండి. అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ నెట్వర్క్. నెట్వర్క్ మీరొకసారి గమనించుండొచ్చు. మీకు కాల్ డ్రాప్ అయినా కూడా మీకు బిల్ పడుతుంది. సో, దట్స్ నథింగ్ బట్ మేబీ ఎ గ్లిచ్ ఆర్ ఎ ఫ్రాడ్ ఫ్రమ్ ద నెట్వర్క్ ప్రొవైడర్. మనం కాల్ చేసి తిడతాం వాళ్ళని. యూ ఆర్ డూయింగ్ ఎ ఫ్రాడ్. మీరు నాకు కాల్ డ్రాప్ అయినా కూడా చార్జ్ చేశారు అని. సో, ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరగొచ్చండి. బికాస్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వెండర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ టవర్ మీద లోడ్ ఎక్కువయిందనుకుందాం. ఆహ్, ఆ లోడ్ ఎక్కువైంది అని చెప్పి వెండర్ మనకు చెప్తాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ సిగ్నల్ మీద అంత లోడ్ ఉండకపోవచ్చు. సో, ఈ నెట్వర్క్ అసెట్ మేనేజ్‌మెంట్ కూడా చేయాల్సొస్తుంది. అది నెక్స్ట్ ప్రొడక్ట్. అది ఇది కలిపి మాట్లాడదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 2 సిగ్నల్ టవర్స్ ఉన్నాయి ఒక ఏరియాలో. ఒక సిగ్నల్ టవర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఒక సిగ్నల్ టవర్ మీద లోడ్ తక్కువ పడుతుంది. ఒక సిగ్నల్ టవర్ మీద 100 మందే ఉన్నారు. ఇంకో సిగ్నల్ టవర్ మీద 900 మందున్నారు. సో, ఆ సిగ్నల్ 2 టవర్స్‌ని వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి. దాన్ని నెట్వర్క్ అసెట్ మేనేజ్‌మెంట్ అంటారు. సో, మీకు ఆహ్, వెండర్ వచ్చి చెప్పొచ్చు. ఓకే. ఇంకొక థర్డ్ టవర్ పెట్టు. ఒక దాని మీద 900 ఒక దాని మీద 100 ఉన్నప్పుడు, ఇంకో థర్డ్ టవర్ మీకు అవసరం లేదు గదా! సో, థట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ దట్ వెండర్స్ డూ టు ద నెట్వర్క్ ప్రొవైడర్. సో, అట్ ద సేమ్ టైమ్ కెపాసిటీ మేనేజ్‌మెంట్. ఆహ్,
ఎన్ని ఎంతమంది కస్టమర్స్‌కి ఎన్ని టవర్స్ కావాలి? అన్ని టవర్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా సుబెక్స్ ఎయిర్‌టెల్‌కి చెప్పొచ్చు. లేదా ఎనీ అదర్ నెట్వర్క్ కంపెనీకి చెప్పొచ్చు. ఆర్ఓసి పార్ట్నర్ మేనేజ్మెంట్. పార్ట్నర్ మేనేజ్మెంట్ అంటే ఇంతమంది వెండర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ బిల్లింగ్ జరుగుతుంది గదండీ! మీకు చెప్పాను రూ. 50 వెండర్‌కి ఇవ్వాలి అని. ఆ రూ. 50 ఏదైతే వెండర్‌కి ఇవ్వాలో డిఫరెంట్ వెండర్స్‌కి దాన్ని పార్ట్నర్ మేనేజ్మెంట్ అండ్ బిల్లింగ్ అదంతా సుబెక్స్ చూసుకుంటుంది. పార్ట్నర్ సెటిల్‌మెంట్ ఒకవేళ ఇలాంటి బిల్లింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది కూడా సుబెక్స్ చూసుకుంటుంది. సో, థాట్ ఈస్ అనదర్ ప్రొడక్ట్ పార్ట్నర్ సెటిల్‌మెంట్. ఇంకోటి రౌట్ ఆప్టిమైజేషన్. ఆర్ఓసి రౌట్ ఆప్టిమైజేషన్ అంటే మీరు వినే ఉంటారు. కాల్ రౌటింగ్ అని ఎప్పుడైనా వినుంటారు. అంటే ఒకవేళ ఒక నెట్వర్క్ ద్వారా మీ కాల్ వెళ్ళేటప్పుడు అది బిజీగా ఉంటే దాన్ని ఇంకో నెట్వర్క్ నుంచి వేరే చోటకి పంపించాల్సొస్తుంది. థట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ రౌటింగ్. అది కూడా మీరు వినే ఉంటారు. అది కూడా సుబెక్స్ చేస్తుంది. దాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీస్. సుబెక్స్ ఆర్ఓసి వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అండి. అంటే దీని నుంచి వీళ్ళకి మనీ వస్తూనే ఉంటుంది. కాపోతే వీళ్ళు ఫ్యూచర్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సుబెక్స్ సెక్యూర్, యాక్ట్, అనలిటికల్ సెంటర్ ఫర్ ట్రస్ట్, క్రంచ్ మెట్రిక్స్, ఐడీ సెంట్రల్ ఇవన్నీ వీళ్ళ ఫ్యూచర్ ప్రొడక్ట్స్. ఏవైతే ఓపెన్ నెట్వర్క్ వైఫైస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్రంచ్ మెట్రిక్స్. నేను మీకు ఇందాక ఎయిర్‌లైన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను గదా! ఎయిర్‌లైన్ సీట్ సెల్లింగ్ ఎగ్జాంపుల్. సో, జనరల్‌గా వాళ్ళకి బిజినెస్ క్లాస్ నుంచి ఎక్స్ అమౌంట్, ఎకనామీ క్లాస్ నుంచి వై అమౌంట్ రెగ్యులర్‌గా వస్తున్నాయనుకోండి. సడెన్‌గా బిజినెస్ క్లాస్ నుంచి 0 అమౌంట్ వచ్చింది. ఎక్స్ రాలేదు. సో, దాన్ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేయాలి అంటే క్రంచ్ మెట్రిక్స్ ద్వారా చేయొచ్చు. బికాస్ క్రంచ్ మెట్రిక్స్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ప్రీవియస్ డేటా. ప్రీవియస్‌గా ఎంతొచ్చింది, ఇప్పుడు ఎంతొస్తుంది అని కంపేర్ చేసి సడెన్‌గా ఏదన్నా డీవియేషన్ వస్తే ఇట్ విల్ చెక్ ఇఫ్ దేర్ ఇస్ అన్ అనామలీ, ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్. అలా చెక్ చేసి ఇట్ విల్ క్రియేట్ ఎ నోటిఫికేషన్ ఫర్ ద కంపెనీ. అదొకటి. ఇంకోటి ఐడీ సెంట్రల్. మీకు చెప్పాను డిజిటల్ ట్రస్ట్‌లో డిజిటల్ సిగ్నేచర్ అండ్ డిజిటల్ అథెంటికేషన్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో, బేసికల్లీ యూ హావ్ టు ఐడెంటిఫై ద పర్సన్ త్రూ హిస్ బిహేవియరల్ స్కోర్. ఇందాక మీకు చెప్పినట్టు నేను ఒక స్పెసిఫిక్ రూట్‌లో ఎళ్తాను అంటే, రోజు అదే స్పెసిఫిక్ రూట్‌లో ఎళ్ళాలి. ఆహ్, మీరు చూసే ఉంటారు. గూగుల్ విల్ ట్రాక్ యూ వేర్ యూ ఆర్ గోయింగ్ త్రూ గూగుల్ యాప్స్. బట్ సుబెక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గూగుల్. ఇట్ ఈస్ జస్ట్ ఆహ్, వీళ్ళు డైరెక్ట్‌గా మిమ్మల్ని నెట్వర్క్ నుంచే ట్రాక్ చేస్తున్నారు త్రూ జీపీఎస్. సో, థాట్స్ ద డిఫరెన్స్. దీస్ ఆర్ ద గ్రేట్ ప్రొడక్ట్స్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ రీసెంట్‌గా వీళ్ళు ఆహ్, టెక్ మహీంద్రాతో పాటు ఒక ఆహ్, బ్లాక్ చైన్ మోడల్ దీంట్లో కూడా పనిచేస్తున్నారండి. సో, దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్ అసోసియేషన్ విత్ టెక్ మహీంద్రా. అది కూడా ఫ్యూచర్‌లో చాలా ఆహ్, రెవెన్యూ తెచ్చే మోడల్ అవ్వచ్చు. ఇందాక మీకు చెప్పాను ఒక 200 ప్లస్ కస్టమర్స్ ఉన్నారు సుబెక్స్‌కి ఆల్ ఓవర్ ది వరల్డ్ అని. ఇక్కడ మీకు గ్రీన్‌లో మార్క్ చేశాను. చాలా ఇంపార్టెంట్. ఈఎంఈఏ అంటే ఆహ్, యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో ఎయిర్‌టెల్, యూనినార్‌తో పనిచేస్తారు. అలాగే ఏషియా యాక్చువల్లీ అది టెలినార్. దాన్ని యూనినార్ అని వేరే వేరే కంట్రీస్‌లో పిలుస్తారు. ఏషియాలో ఎయిర్‌టెల్, ఐడియా, సింగపూర్ టెల్, జియో. జియో ఇస్ ద న్యూ అడిషన్. ఇది కూడా ఆహ్, సుబెక్స్‌తో టై అప్ అయ్యి ఉంది. అమెరికాస్‌లో వెరిసాన్, కామ్‌కాస్ట్, ఏటీ&టీ ఈ 3 యూఎస్ బేస్డ్ నెట్వర్క్స్ చాలా పెద్దవి. టెలస్ కెనడాలో పెద్ద నెట్వర్క్. నేను కెనడాలో వాడే నెట్వర్క్ కూడా టెలస్. సో, టెలస్ ఈస్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్. ఇవి కూడా ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ సుబెక్స్. సిఇఓ వినోద్ కుమార్ హైలైట్స్ ఇచ్చారండి ఈ యాన్యుయల్ రిపోర్ట్‌లో. సో, హైలైట్ ఆఫ్ దిస్ ఇయర్ వాస్ 86.2 క్రోర్స్ ప్రాఫిట్ చూపించారు. కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ 51.4 క్రోర్స్ ప్రాఫిట్. కోవిడ్ సిట్యుయేషన్‌లో కూడా ఇంత మంచి ప్రాఫిట్ చూపించారు. అండ్ మీకు చూపించాను ఇంతకుముందు పర్పస్‌లో దే హావ్ మెన్షన్డ్ రెవెన్యూ ఆఫ్ గ్రోత్ రెవెన్యూ అని. సో, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రోత్ రెవెన్యూ అండ్ న్యూ ఆహ్,
న్యూ టెక్నాలజీస్ ఆల్సో. అలాగే వినోద్ కుమార్ గారు 22 ఇయర్స్ నుంచి అదే కంపెనీలో వినోద్ కుమార్ గారు 22 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో, హీ నోస్ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ద కంపెనీ అండ్ హీ హాస్ నాట్ లెఫ్ట్ ద కంపెనీ ఫర్ ఈవెన్ ఎ ఇయర్. సో, అంత కష్టాల్లో ఉన్నా కూడా ఈయన అదే కంపెనీలో కంటిన్యూ అయ్యారు ఫర్ 22 ఇయర్స్. సో, హీ డిజర్వ్స్ టు బి ఎ సీఈఓ ఆఫ్ ద కంపెనీ అండ్ థట్ షోస్ హిస్ కమిట్మెంట్ టు ద కంపెనీ. ఇప్పుడు ఆయన సీఈఓ అయ్యారు అండ్ హీ నోస్ ఆల్మోస్ట్ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ద కంపెనీ. ఫినాన్షియల్ హైలైట్స్ ఈ ఇయర్‌లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 20 గ్రాస్ మార్జిన్ 58% అండ్ ఎబిటా మార్జిన్ యాక్చువల్ 58% మార్జిన్ అనేది ఆహ్, ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ వెరీ గుడ్ మార్జిన్. At the same time, EBITDA margin 24% is really good. ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో ఇంకా డిజిటల్ ఎకానమీ ఎక్కువయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ 24% మార్జిన్ విల్ గివ్ దెమ్ ఎ వెరీ గుడ్ రిటర్న్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి డిజిటల్ ఫ్రమ్ నౌ ఆన్ ఆఫ్టర్ కోవిడ్. మీరు చూసే ఉంటారు స్ట్రెస్ ఇస్ ఆన్ డిజిటల్. రెవెన్యూస్ ఇన్ క్రోర్స్ 365 క్రోర్స్ ప్రాఫిట్ చూపించారండి 2019లో. 2018, 19, 20 కంటిన్యూయస్ గ్రోత్ చూపించారు. 324 క్రోర్స్, 348 క్రోర్స్ అండ్ 365 క్రోర్స్. సో, పెరుగుతూ వెళ్తుంది. హోప్‌ఫుల్లీ ఈ ఇయర్ కోవిడ్ వల్ల కొంచెం తగ్గొచ్చు. బట్ అగైన్ ఇట్ షుడ్ బి ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ దెమ్ బికాస్ డిజిటల్ ఎకానమీ పెరుగుతోంది కాబట్టి. మీ కన్సాలిడేటెడ్ యాన్యుయల్ పెర్ఫార్మన్స్ ఫర్ 2019 ఇన్ FY20 దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 20 మీకు పెద్ద లాస్ కనిపిస్తుంది. 2,691 మిలియన్ రూపీస్ లాస్. అది ఎందుకు అంటే నేను మీకు ఇందాకే చెప్పాను. వాళ్ళు దే హావ్ సోల్డ్ హాఫ్ ద కంపెనీ క్యాపెక్స్‌ని రెడ్యూస్ చేసి డెట్ మొత్తం తీసేసారండి. అంటే జీరో డెట్ చేశారు. దానివల్ల మీకు పెద్ద ప్రాఫిట్ కనపడదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020లో. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 షుడ్ బి ఎ గ్రేట్ ఇయర్ విత్ గ్రేట్ ప్రాఫిట్స్. దానికోసం మనందరం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో సుబెక్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ ఈ ఛానల్ చూస్తున్నందుకు. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ కామెంట్స్‌లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం డెఫినిట్‌గా మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.